నేడు నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రోడ్ షోలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారని టీడీపీ నేతలు తెలిపారు. రోడ్ షో అనంతరం బాబు పవన్ రాత్రి నెల్లూరులోనే బస చేస్తారు. ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పర్యటన వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహిద్ సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింహపురి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల 10 రోజుల వ్యవధిలోనే నారా చంద్రబాబు నాయుడు 4 సార్లు పర్యటించారు. గతంలో 4 రోజుల క్రితం సర్వేపల్లి నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండలంలో, తాజాగా 3 రోజుల క్రితం ఆత్మకూరు నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గం పర్యటించారు. తాజాగా నేడు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు నాయుడు రోడ్ షో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఎవరైతే నెల్లూరు రూరల్ సిటీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు అయినటువంటి పొంగూరు నారాయణ, కోటంరెడ్డి సీతారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. నేడు ప్రకాశం జిల్లా పొదిలి నుండి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు చింతారెడ్డిపాలెం సమీపంలో నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ఎదుగుకు చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో పవన్ కళ్యాణ్తో కలిసి రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఈ రోడ్ షో ఆర్టీసీ బస్టాండు, విఆర్ కళాశాల, నర్తకి సెంటర్ మీదుగా చేరుకోబోతుంది. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. బహిరంగ సభలో నారాయణకు కోటంరెడ్డి సీతారెడ్డి మద్దతుగా పవన్ కళ్యాణ్, నారాయణకు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ప్రసంగం చేయబోతున్నారు. గత ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది, 10కి 10 కొట్టి విక్టరీ కొట్టింది. అయితే ఎలాగైనా దాన్ని తిప్పికొట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. గత 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పర్యటించారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా. అలాగే రాత్రి 9 గంటలకు ముత్తుకూరు సెంటర్ సమీపంలో ఉన్నటువంటి పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో బస చేయనున్నారు చంద్రబాబు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా హోటల్ మినవరాలో బస చేయనున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక పశుమయంగా కనిపిస్తుంది. నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు రాక కోసం ఇప్పటికే ఏర్పాట్లయితే దాదాపుగా పూర్తి అయిపోయి మాజీ మంత్రి పొంగూరు నారాయణ అలాగే కోటంరెడ్డి సీతారెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు. దాంతోపాటుగా ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కార్యకర్తల నాయకులు సూచించారు. అలాగే పోలీసులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నారు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారని చెప్పవచ్చు. ఈసారి ఎలాగైనా 10కి 10 కైవసం చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు పర్యటనలు కొనసాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా. ఇది జిల్లాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంబంధించిన పర్యటన వివరాలు. వీడియో జర్నలిస్టులకు మరియు మహిద్, మెగా 9 టీవీ నెల్లూరు నుండి.